హలో బిజీ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష ప్రేమ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ అమ్మ నా కోసం ఏం తయారు చేస్తున్నారంటే రొయ్యల పొట్టు కారం అండి. ఇది రొయ్య పొట్టు అనేది బయట దొరుకుతుంది మనకి. ఈ రొయ్య పొట్టు తెచ్చుకొని కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లైట్గా దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వేపుకోవాలన్నమాట. అండ్ చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఎందుకంటే ఊరికనే ఇది అడుగంటిపోతే అస్సలు బాగోదు. కాబట్టి మనం నీట్గా కలుపుతూనే అలా ఉండాలన్నమాట. పాపం మా అమ్మకి అసలు ఓపిక అయితే లేదు. నీ పెయిన్ అయితే చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ ఇంకా అమ్మ లేదు నేను చేస్తాను అని నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నా కోసం చేస్తున్నారు. నేను కూడా ఇంకా ముంబైకి బయలుదేరే సమయం అయితే వచ్చేసింది. అందుకోసమే అమ్మ నాకు అక్కడ ఏమీ దొరకవు, ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి అమ్మ నా కోసం చేసి పెడుతున్నారనమాట. ఓపిక లేకపోయినా. అండ్ పేరెంట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు కదండి, పిల్లల కోసం ఏదో ఒకటి ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ చేస్తారు కదండి. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా అండి? ఇక్కడ అమ్మ ఒక ప్లేట్లో తీసి పక్కన ఆరపెడుతున్నారు. ఎందుకంటే కొంచెం ఆరిన తర్వాత అది క్రిస్పీగా వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ అమ్మ ఎటువంటి ఆయిల్ అయితే వేయకుండా ఓన్లీ డ్రై చిల్లీస్ అనేది వేశారు. అండ్ మధ్యకి విరగొట్టి మరీ వేశారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎటువంటి ఆయిల్ అయితే మమ్మీ తీసుకోలేదు. మామూలుగా డ్రైగానే అమ్మ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూనే ఉన్నారు. ఎప్పుడైనా సరే అండి, ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టే వేపాలి. ఎందుకంటే అది ఎండుమిర్చి ఊరికనే బ్లాక్ అయిపోతే పొడి చేదు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడన్నా సరే మీడియం ఫ్లేమ్లోనే ఎండుమిర్చి వేపుకోవాలి. ఇక్కడ కొంచెం అమ్మ జీలకర్ర యాడ్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ అయితే కాదు, జస్ట్ 1 టీ స్పూన్ కూడా కాదండి, ఒక 1/2 టీ స్పూన్ మమ్మీ వేస్తున్నారు. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దానికోసం అమ్మ ఇక్కడ జీలకర్ర అనేది వేస్తున్నారు. అండ్ ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, మర్చిపోవద్దు. ఫైనలీ ఎండుమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత ఫస్ట్ డ్రై చిల్లీస్ వేసేసి మిక్సీ పట్టేసేయాలి. ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట దీన్ని. కొంచెం తర్వాత ఆరిన రొయ్య పొట్టును కూడా మిక్సీ వేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట మనము. తర్వాత మూత పెట్టి కొంచెం మరీ ఫైన్ పౌడర్లా కాకుండా మీడియంగా మనము మిక్సర్ అనేది వేసుకోవాలి. తర్వాత కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు కానీ అలా వేసేసి మనము పౌడర్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇది పౌడర్ చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది రొయ్య పొట్టు కారం వేసుకొని తింటే అండి చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను కూడా తినేదాని అయితే కాదు, అయితే అమ్మ నాకు రోజు వేడి అన్నంలో నెయ్యి వేసి తినిపించేది. అమ్మ ప్రేమగా తినిపిస్తే ఏదన్నా సరే అండి అలా తినేస్తామన్నమాట. మీలో ఎంతమంది అమ్మ గోరుముద్ద మర్చిపోకుండా ఉన్నారు? ఎంత ప్రేమగా మన కోసం పెడతారు కదండి. ఇక్కడ మమ్మీ సపరేట్ బౌల్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఒక 8 టైట్ జార్లో మమ్మీ వేస్తున్నారు నా కోసము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాల్ట్ కారం కొంచెం మనం చూసుకోవాలి. తర్వాత ఇది 1 ఇయర్ ఫ్రిడ్జ్లో కానీ పెడితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.